నల్సార్ యూనివర్సిటీలో గంజాయి కలకలం. రోడ్డు ప్రమాద ఘటనతో వెలుగులోకి నెట్వర్క్. విద్యార్థి డెడ్ బాడీ జేబులో ఉంచి గంజాయి మాయం. ఈగల్ టీముల విచారణలో సంచలన విషయాలు. తాజాగా 4 విద్యార్థులపై కేసు నమోదు. షామీర్పేట్లోని నల్సార్ యూనివర్సిటీలో గంజాయి నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది. గత నెలలో ఈ యూనివర్సిటీ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన తాజాగా కొత్త మలుపు తీసుకున్నది. యాక్సిడెంట్లో మృతి చెందిన విద్యార్థి జేబులో నుంచి గంజాయి ప్యాకెట్లు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈగల్ టీం విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం విషయంలో గతంలో నమోదైన కేసుతో పాటు తాజాగా మరో 4 విద్యార్థులపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి షామీర్పేట నుంచి నల్సార్ యూనివర్సిటీ వైపు విద్యార్థులు ప్రియాంశు కుమార్, మీనా, సాక్ష్యం, గోపిచంద్ బైక్పై వెళ్తున్నారు. పెద్దమ్మ కాలనీ సమయంలో నిలిపి ఉన్న ఒక ట్రక్కును వీరు ఢీకొట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు బైక్పై నుంచి కింద పడిపోగా సాక్ష్యం తలపై నుంచి మరో ట్రక్కు వెళ్ళడంతో అక్కడికక్కడే మరణించాడు. నల్సార్ అంటే ఏంది? లా కాలేజీకి సంబంధించిన నల్సార్. దీంట్లో విద్యార్థులు గంజాయికి అలవాటైనట. మరి యూనివర్సిటీల్లోకి కూడా తెలంగాణలో గంజాయి వచ్చి చేరింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వాడల్లోకి గంజాయి వచ్చింది. అదేవిధంగా ఆఖరికి ఉన్నత విద్యాలయాలైన నల్సార్ లాంటి యూనివర్సిటీలోకి కూడా గంజాయి వచ్చింది. ఆ గంజాయి ఇప్పుడు కేసు ఎటువైపు మలుపు తిరిగిందంటే వీళ్ళు గంజాయి తాగిన మైకంలోనే వీళ్ళు డ్రైవ్ చేసి మరణించినలా ఏంది అనే కాడికి ఈ కేసు మలుపు తిరిగింది. మరి యూనివర్సిటీల్లోకి గంజాయి ఎట్లా వస్తుంది? హైదరాబాదులో గల్లీలో గంజాయి ఉన్నట్టు మాట్లాడుకుంటారు. గంజాయిని ఎక్కడ నియంత్రించిన దాఖలాలు లేవు. అటు పల్లెల్లోకి గంజాయి వచ్చి పడ్డది, ఇటు హైదరాబాద్లోకి గంజాయి వచ్చి పడ్డది. చదువుకునే యూనివర్సిటీల్లోకి కూడా గంజాయి యథేచ్ఛగా సరఫరా అవుతూ ఉన్నది. మరి ఈ గంజాయిని ఇంత విచ్చలవిడిగా విద్యార్థుల దగ్గరికి, ప్రజల దగ్గరికి చేర్చుతున్న ముఠాలేంటి? ఆ నెట్వర్క్ ఏంది? అవి ఎక్కడి నుండి వస్తున్నాయి? వీటికి కళ్ళెం వేయవలసిన అవసరం లేదా? పాలన మొత్తం గాడి తప్పింది, పట్టించుకునేటోడు లేడు. ఏమన్నా అంటే ఢిల్లీ కురుకుతాడు. ఇక్కడ హోంమంత్రి ఎవరో తెలియదు, ఏ శాఖలను ఎట్లా నిర్వర్తిస్తున్నారో తెలియదు. అసలు శాఖల మీద ముఖ్యమంత్రి గారికి పట్టున్నదా లేదా కూడా ఇప్పటి వరకు తెలియదు. ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలే ఆయన మాట వినరు. ఇక ఇటువంటి జరుగుమంటే ఎందుకు జరిగాయి? విద్యార్థి డెడ్ బాడీ జేబులోంచి గంజాయి బయటపడ్డదంటే అసలు ఈ గంజాయి ఎట్లా వచ్చిందనేది ఇప్పుడు ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు.